అనగనగా ఒక గ్రామం ఉండేదనమాట. ఆ గ్రామంలో ఒక గ్రుడ్డివాడు నివసిస్తున్నాడు. ఆ గ్రుడ్డివాడి తల్లిదండ్రులు తన తల్లి చనిపోవడంతోట మళ్ళీ వాళ్ళ తండ్రి ఇంకొక పెళ్లి చేసుకున్నాడనమాట. ఆ సవతి తల్లి అసలే ఓర్వదు ఈ గ్రుడ్డివాడిని. అలాగే తండ్రి కూడా ఎప్పుడు తిడుతూ ఉంటాడు. ఏదైనా పని చేసుకొని బ్రతికేంత నీకు లేదు. నిన్ను మేపడం చాలా కష్టమవుతుంది. ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తినిపో అని తిడుతూ ఉంటాడనమాట. తనకు చాలా బాధేసి తన కుక్కతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా నా కళ్ళు లేవకపోవటం నేను చేసిన తప్ప, ఈ దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, నేనేం చేయనని ఏడుస్తూ కుక్కకి చెప్తే కుక్క కూడా ఏడుస్తూ ఉంటుంది. అలా మనం వెళ్ళి అడుక్కొని తిందాం పదా అని చెప్పి కుక్కని తీసుకొని బయలుదేరాడు. అలా వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద కూర్చొని చాలా అలసిపోయాము, ఇక్కడ కాసేపు పడుకొని మళ్ళీ మనం ఆహారం కోసం వెళ్దామని చెప్పి పడుకుంటారు. ఆ రాత్రి ఆ చెట్టు కింద పడుకోగానే తన కలలోకి ఒక దేవత వస్తుందన్నమాట. వచ్చి చెప్తుంది, నాయనా వీరయ్య అని లేపుతుంది. అప్పుడు ఎవరమ్మా నువ్వు అంటే, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను, నువ్వు గ్రుడ్డివాడివని అసలే బాధపడకు, దేవుడు కొన్ని ఇచ్చాడంటే ఏదో మేలు చేస్తున్నాడని అర్థం, నువ్వు చేసే మంచి పనులకి నీకు కంటి చూపు కనిపిస్తుందని చెప్పి మాయమవుతుంది. అప్పుడు తనకి ఏం అర్థం కాదు. సరే అని లేచాక ఆహారం తింటారో కుక్కవును తను తిన్నాక అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక కుంటివాడు కనిపించి, నాకు ఎవరైనా ధర్మం చేయండి అయ్యా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు తను, నీకు కాళ్ళు లేవు కదా, కళ్ళు ఉన్నాయి కదా, అడుక్కోవచ్చు కంటే నాకు కాళ్ళు లేవు నాయన తిరిగి అడుక్కోవడానికి అని చెప్పగానే అప్పుడు ఆ గ్రుడ్డివాడు కొంచెం నాణాలు ఇస్తాడనమాట. ఇవ్వగానే నీకు అంతా మంచి జరుగుతుంది నాయన, నువ్వు గ్రుడ్డివాడైనా నాకు సహాయం చేసావు అని చెప్తాడు. అప్పుడు ఆ గ్రుడ్డివాడి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు వస్తుంది. వచ్చి తనకి కంటి చూపు కొంచెం అలా స్టార్ట్ అవ్వడం మొదలవుతుందనమాట. అప్పుడు తను కుక్కకి చెప్తాడు, సేమ్ ఆ దేవత చెప్పినట్టే జరుగుతుంది అని చెప్తాడు. అలా వెళ్తూ ఉంటే ఒక అతను గుంటలో పడిపోయి ఎవరైనా ఉన్నారా సహాయం చేయండి అని మొత్తుకుంటే అప్పుడు ఈ గ్రుడ్డివాడు కర్రను అందించి తనకి సహాయం చేస్తాడు. అప్పుడు తను అంటాడు, నువ్వు గ్రుడ్డివాడనే సరే చాలా పెద్ద గొప్ప మనసున్నవాడు, నీకు అంతా మంచి జరుగుతుంది నాయన అని చెప్పి ఆశీర్వదించి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే తనకి మళ్ళీ గ్రుడ్డివాడి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు అనేది మళ్ళీ కళ్ళలోకి వస్తుంది. వచ్చాక అప్పుడు తనకి ఇంకొంచెం కంటి చూపు కనిపించడం మొదలవుతుందనమాట. అప్పుడు తను కుక్కకి చెప్పుకుంటాడు, సేమ్ ఆ దేవత చెప్పినట్టే జరుగుతుంది మిత్రమా, నాకు కంటి చూపు కనిపిస్తుంది మెల్లిమెల్లిగా అని చెప్తాడు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తింటారు. తినేసి ఆ రాత్రి ఆ గుడిలో నిద్రపోతూ ఉంటారనమాట. నిద్రపోయాక ఉదయం లేవగానే మళ్ళీ బాగా ఆకలి వేస్తుంది వాళ్ళిద్దరికి. మనం ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిందాం పదా అని చెప్పి ఆ కుక్కని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే దారిలో ఆ కుక్కకి కోడి కనిపిస్తుంది అనమాట. కోడి కనిపించి దాన్ని ఎలా అయినా పరుగెత్తి తీసుకొని రావాలని చెప్పి అది ఆలోచన చేసి వెళ్ళి ఆ కోడిని పట్టుకొని తీసుకొచ్చి తన గుడ్డివాడికి ఇస్తుందన్నమాట కుక్క. ఇవ్వగానే మిత్రమా నువ్వు చేసిన మంచి పని చాలా ధన్యవాదములు అని చెప్పి ఈ కోడిని మనం కొట్లో అమ్ముదామని చెప్పి ఆ కోడిని తీసిపోయి కొట్లో అమ్మేసి వాళ్ళు కొంచెం వచ్చిన డబ్బుతో ఆహారం కొనుక్కొని ఆ చెట్టు కిందికి వచ్చి తింటూ ఉంటారనమాట. అప్పుడు తనకు కంటి చూపు అనేది తగ్గడం స్టార్ట్ అయింది. అదేంటి మిత్రమా, నా కంటి చూపు తక్కువైపోయింది, ఇప్పుడు అర్థమైంది, నేను చేసిన పని మంచిది కాదు, మనది కానిది ఎప్పుడైనా మనం ఆశించకూడదు, మనం వెళ్ళి ఆ కోడి ఎవరిదో ఇద్దాం పదా, డబ్బులు ఇచ్చేద్దాం పదా, మనం తెచ్చుకున్న డబ్బులు అని చెప్పి వెళ్ళి ఈ కోడి ఎవరిదైనా కోడి మిస్ అయిందా అని అడుగుతూ ఉంటాడు గుడ్డివాడు. అప్పుడు ఒక ఆమె వచ్చి, నా కోడి కనిపించడం లేదా నాయన, మీరేమైనా చూసారా అని అడుగుతుంది. అప్పుడు తను, క్షమించండి, మీ కోడిని మా కుక్క పట్టుకొని వచ్చింది, అప్పుడు మేము దుకాణంలో అమ్మి డబ్బులు తీసుకున్నాం, మీ డబ్బులు మీవే అని చెప్పి ఇస్తాడనమాట. అప్పుడు తన కంటి చూపు ఇంకొంచెం మంచిగా మెరుగే కనిపిస్తుంది. అప్పుడు కుక్కతో చెప్పి, ఓహో నేను మంచి చేస్తే ఇలా నాకు సహాయం అవుతుంది, చెడు చేస్తే నాకు ఇలా కంటి చూపు పోతుందన్నమాట చెప్పి అర్థం చేసుకోగానే అప్పుడు కుక్కకి చెప్తూ ఉంటే ఈలోపు ఆ పక్కనే ఉన్న కాలువలో ఒక మనిషి కొట్టుకొని పోతూ మునిగిపోతూ కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గ్రుడ్డివాడికి వినిపించి, మిత్రమా ఎవరో అరుస్తున్నారు, ఎవరో నీళ్ళలో పడిపోయారు, నువ్వు వెళ్ళి సహాయం చేయవా, నేను సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పగానే ఆ కుక్క వెళ్ళి తను సహాయం చేసి అతన్ని తీసుకొని కాపాడుతుందనమాట. అప్పుడు అంటాడు, నాయన మీరు చేసిన సహాయం చాలా గొప్పది, నేను డాక్టర్ని, పక్క ఊరికి పడవలో వెళ్తూ ఇలా మునిగిపోయి పడిపోయాను, నాకు సహాయం చేసినందుకు మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి అనగానే, సరే కానీ నా మిత్రమా ఎక్కడ అని అరుస్తూ ఉంటాడు గ్రుడ్డివాడు. అప్పుడు అంతట్లోపై కుక్క వస్తూ ఉంటుందన్నమాట. రాగానే, నా మిత్రము నేను ఇలా బతకడానికి కారణం నా మిత్రుడు, అందుకే తను లేకుండా నేను ఉండలేనంటే, ఇంతకీ మీరు
మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, మీకు ఏమైంది అంటే, ఇలా నేను పక్క ఊర్లో రఘునాథం వల్ల కొడుకుని, నాకు కంటి చూపు పోయింది, ఇలా నేను బయటకు వచ్చేసా అని చెప్పగానే అప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, నాయన క్షమించండి నేను ఇలా చెప్తున్నందుకు, మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, తను మంచం మీద పడ్డారు, మీ పిన్ని ఆస్తి మొత్తం రాయించుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మీ నాన్నగారికి అసలు బాగాలేదు, నేను వెళ్ళి చూసొచ్చానని చెప్పగానే తను చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళ నాన్నను చూసి కంట్లో నీళ్ళు తెచ్చుకుంటాడు. నాన్నగారు అని పిలవగానే ఇంతలో వాళ్ళ నాన్నగారు లేచి, నాయన నన్ను క్షమించు, నేను చేసిన తప్పుకు నాకు తగిన శిక్ష వేశాడు ఆ భగవంతుడు, నిన్ను కన్న కొడుకని చూడకుండా ఇంటిలో నుంచి బయటికి పంపించేశాను, దేవుడు నాకు తగిన చాష్టి చూపించాడని చెప్పి బాధపడతాడు. తర్వాత తనకి ఆరోగ్యం మంచిగా మెరుగయ్యాక తన కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడనమాట. అలా తల్లి కొడుకుడు చాలా సంతోషంగా జీవితం గడుపుతారు. తనకి అప్పుడు తన కుక్కకి చాలా ధన్యవాదములు, నన్ను కాపాడినందుకు నిజంగా నీకు ఎలా రుణపడి ఉన్నానో నీకు అర్థం కావట్లేదు, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నీవు లేకపోతే నా జీవితం ఎలా అవుతునో, నీవు లేకపోతే నేను ఎన్ని రోజులు ఎలా తినేవాడినో, ఇవాళ నువ్వు ఉన్నావు కాబట్టి ఇవాళ రోజు నేను మా నాన్నగారి దగ్గరికి రాగలిగాను, నా కంటి చూపు రాగలిగింది, నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా అని ఆ కుక్కకి చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ కుక్క కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళు తెచ్చుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కుక్క మూగ జంతువు, నోరు లేని మూగ జంతువు ఎంత సహాయం చేసిందో. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.